భూమిపై స్వయంగా ప్రకాశించే శివుని యొక్క 12 జ్యోతిర్లింగాలు ఎందుకు అంత పవిత్రంగా భావిస్తారు? కేవలం ఒక్కసారి ఈ లింగాలను దర్శిస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు ఎందుకు చెప్తున్నాయి? హిమాలయాలు మంచు శిఖరాల నుండి సముద్రపు అంచున రామేశ్వరం వరకు కూడా ఈ 12 ప్రాంతాల్లో శివుడు వెలిసిన అసలు రహస్యం ఏంటి? నేటి మన ప్రత్యేక వీడియోలో కైలాసనాథుని యొక్క అనంత కాంతి స్వరూపాలైన ద్వాదశ జ్యోతిర్లింగాల అద్భుత యాత్ర గురించి తెలుసుకుందాం. భక్తితో సిద్ధమవ్వండి. జ్యోతిర్లింగం అంటే ఏంటి? జ్యోతి అంటే వెలుగు, లింగం అంటే శివుని ఆకారం. అంటే స్వయంగా శివుడు ఒక వెలుగు స్తంభంలాగా ఆవిర్భవించిన చోట ఏర్పడినవే ఈ జ్యోతిర్లింగాలు. హిందూ ధర్మంలో వీటికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. మానవ నిర్మితమైన విగ్రహాల కంటే ప్రకృతి సిద్ధంగా శివుడు తన శక్తిని నిక్షిప్తం చేసిన ఈ 12 క్షేత్రాలు కూడా పరమ పవిత్రమైనవి. శివపురాణం ప్రకారం ఎవరైతే భక్తితో ప్రతిరోజు ఉదయం ఈ 12 పేర్లను స్మరిస్తారో వారు సకల కష్టాల నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతారు. చాలా కాల క్రితము సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి స్థితికారుడైన మహావిష్ణువుకు మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి పరమశివుడు ఒక భారీ అగ్నిస్తంభం, జ్యోతి స్తంభం లాగా ఒక రూపంలో వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభం యొక్క మొదలును చివరను కనుగొమని చెప్పి శివుడు వారితో చెప్పాడు. విష్ణువు వరాహ రూపంలో కిందకు, బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్లారు. 1000 సంవత్సరాల ప్రయాణం తర్వాత కూడా ఆ స్తంభం అంతం ఎవరికీ దొరకలేదు. విష్ణువు తన ఓటమిని అంగీకరించగా బ్రహ్మ అబద్ధం చెప్పాడు. అప్పుడు శివుడు ఆగ్రహించి ఈ అగ్ని స్తంభము బయటకు వచ్చి బ్రహ్మకు శిక్ష విధించాడు. ఆ అనంతమైన కాంతి పుంజమై భూమిపై 12 భాగాలుగా విడిపోయి జ్యోతిర్లింగాలుగా వెలిసింది. అలా ఏర్పడిన జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు కూడా అవి ఎక్కడున్నాయి, వాటి గురించి మనము ఇన్డెప్త్ గా ఒక్కొక్క వీడియో మన ఒక్కొక్క జ్యోతిర్లింగం గురించి ఒక్కొక్క వీడియో చేసి మన ఛానల్లో మళ్ళీ పెడదాము. వాటి గురించి ఆ 12 జ్యోతిర్లింగాల గురించి అవి ఎక్కడ ఉన్నాయి, దాని స్టోరీ ఏందనేది సింపుల్ గా మనం తెలుసుకుందాం. సో మొదటిది వచ్చేసి సోమనాథ్. సో ఇక్కడ సోమనాథ్ జ్యోతిర్లింగం వచ్చేసి గుజరాత్ లోని ప్రభాస్ పటన్, సౌరాష్ట్ర తీరం, గుజరాత్ లో దీని లొకేషన్. ఇది చంద్రుడు దక్షుడి శాపం వల్ల తన కళను కోల్పోయి క్షేవాదికి గురవుతాడు. ఇక్కడ సరస్వతి నది తీరాన శివుడిని ప్రార్థించగా స్వామి ప్రత్యక్షమై శాప విముక్తి కలిగించాడు ఇక్కడ. సో ఇది మొట్టమొదటి జ్యోతిర్లింగం, మోక్షాన్నిచ్చే క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇది ఆలయ ప్రాంగణంలో బాణస్తంభం ఉంటుంది. ఇది దక్షిణ ధ్రువం వరకు మధ్యలో ఎటువంటి అడ్డు లేదని సూచిస్తుంది. అలాగే రెండవది వచ్చేసి మల్లికార్జున, ఆంధ్రప్రదేశ్. ఇది లొకేషన్ శ్రీశైలం, నల్లమల అడవులు, ఆంధ్రప్రదేశ్. సో ఇది కుమారస్వామి అలిగి క్రౌంచ పర్వతానికి వెళ్ళగా పార్వతి పరమేశ్వరుడు ఆయన అనుసరిస్తూ వచ్చి ఇక్కడ వెలిశారు. పార్వతీదేవి మల్లికగా, శివుడు అర్జునుడిగా వెలిశారు. ఇది ఒకే చోట జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం బ్రహ్మరామదేవి ఉన్న అరుదైన క్షేత్రం. ఇది భక్తులు స్వయంగా గర్భాలయంకు వెళ్లి శివలింగాన్ని తాకి పూజించే అవకాశం ఉంటుంది. మూడవది వచ్చేసి మహాకాళేశ్వర, మధ్యప్రదేశ్. ఇది లొకేషన్ వచ్చేసి ఉజ్జయిని, క్షిప్రా నది తీరాన, మధ్యప్రదేశ్. దూషణుడు అనే రాక్షసుడు భక్తులను వేధిస్తుంటే శివుడు భూమిని చీల్చుకొని మహాకాలుడిగా ఆవిర్భవించి వారిని అంతం చేశాడు. ఇది మృత్యుని జయించే కాలంపై విజయాన్ని ఇచ్చే క్షేత్రం. ఇది ఏకైక దక్షిణముఖ జ్యోతిర్లింగం. ఇక ప్రతిరోజు తెల్లవారుజామున జరిగే భస్మహారతి ప్రపంచ ప్రసిద్ధి. నాలుగోది చూస్తే కనుక ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఇది కూడా మధ్యప్రదేశ్ లో ఉంటుంది, నర్మదా నది తీరము. అదే విధంగా దీని స్టోరీ వచ్చేసి వింధ్యా పర్వతం తన అహంకారాన్ని వీడి ఇక్కడ శివుని ప్రార్థించగా భక్తుల కోరిక మేరకు స్వామి 2 రూపాల్లో ఇక్కడ వెలిశాడు. ఒకటి ఓంకారేశ్వర, ఒకటి అమలేశ్వర. ఇక్కడ నర్మద నది ప్రవాహం కొండ చుట్టూ కూడా ఓం ఆకారం ఉంటుంది. ఇక్కడ 2 లింగాలు ఉంటాయి, కానీ ఒకే జ్యోతిర్లింగంగా పరిగణించబడతాయి. ఐదవది వచ్చేసి కేదార్నాథ్. కేదార్నాథ్ జ్యోతిర్లింగం వచ్చేసి ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్, గర్వాల్ హిమాలయాలు. ఇక్కడ దీని లొకేషన్. దీని స్టోరీ వచ్చేసి కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు శివుని కోసం వెతుకుతుండగా స్వామి ఎద్దు రూపంలో వెలిశాడు. భీముడు పట్టుకోబోగా ఎద్దు వెనుక భాగం ఇక్కడ శివలింగంగా మారింది. దీని స్టోరీ ఇది హిమాలయాల్లోని అత్యంత పవిత్రమైన ముక్తి క్షేత్రం. ఇక్కడ లింగము త్రిభుజాకారంలో, అంటే ఎద్దు ముపురం వల్లే ఉంటుంది. మంచు కారణంగా ఏడాదిలో 6 నెలలు మాత్రం ఇది దర్శనానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆరవది భీమశంకర జ్యోతిర్లింగం. ఇది వచ్చేసి మహారాష్ట్రలో సహ్యాద్రి కొండలు, పూణే సమీపంలో ఉంటుంది. సో దీని స్టోరీ వచ్చేసి కుంభకర్ణుడి కుమారుడైన భీముడు అనే రాక్షసుడు లోకాలను పీడిస్తుంటే శివుడు వాడిని సంహరించి లోక కళ్యాణం కోసం ఇక్కడ వెలిశాడు. ఇది భీమా నదికి జన్మస్థానం. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి 7వది కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం, ఉత్తరప్రదేశ్. ఇది వారణాసి, గంగా నది తీరము. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది స్టోరీ వచ్చేసి ప్రళయ కాలంలో శివుడు తన త్రిశూలంపై కాశీని ధరించి భక్తులను రక్షిస్తారని చెప్పి పురాణాలు చెబుతున్నాయి.
ఇది శివుడికి అత్యంత ఇష్టమైన నగరం. కాశీలో మరణిస్తే నేరుగా శివుడే చెవులో తారక మంత్రం చెప్పి మోక్షాన్ని ప్రసాదిస్తాడని చెప్పి నమ్మకం. ఆలయ శిఖరం సుమారు 800 కిలోల బంగారంతో స్థాపనం చేయబడింది. అలాగే 8వది వచ్చేసి త్రయంబకేశ్వర్. ఇది మహారాష్ట్రలో నాసిక్ సమీపంలో బ్రహ్మగిరి కొండల వద్ద వెలిసింది. దీని స్టోరీ వచ్చేసి గౌతమ మహర్షి ప్రార్థన మేరకు శివుడు గంగా నదిని భూమిపై తెప్పించి త్రయంబకేశ్వరుడుగా వెలిశాడు. ఇది కాలసర్ప దోష నివారణకు ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఇక్కడ లింగము భూమికి దిగువన ఉంటుంది. ఒకే పీఠంపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచించే 3 చిన్న లింగాలు ఉండడం ఇక్కడ ప్రత్యేకత. అలాగే బైద్యనాథ్, ఇది వచ్చేసి జార్ఖండ్లోని దేవగర్ దగ్గర వెలిసింది. దీని స్టోరీ వచ్చేసి రావణుడు కైలాసం నుండి శివలింగాన్ని లంకకు తీసుకెళ్తుండగా విష్ణువు మాయ వల్ల అది ఇక్కడే ప్రతిష్టాపించబడింది. శివుడు ఇక్కడ వైద్యునిగా కొలువై వ్యాధులను నయం చేస్తాడని చెప్పి భక్తుల యొక్క నమ్మకం. ఇక్కడ శివాలయము మరియు పార్వతి ఆలయం ఒకదానికొకటి ఎర్రటి దారంతో ముడివేయబడి ఉంటుంది, గఠబంధన్. నెక్స్ట్ వచ్చేసి నాగేశ్వర జ్యోతిర్లింగం. ఇది గుజరాత్, ఇది ద్వారక సమీపంలో ఉంటుంది. దీని స్టోరీ వచ్చేసి దారుక అనే రాక్షసి నుంచి శివభక్తుడైన సుప్రియుడిని రక్షించడానికి శివుడు భూమి నుండి ఉద్భవించాడు. ఇది పాములకు మరియు విషభయానికి వ్యతిరేకంగా రక్షణ ఇచ్చే క్షేత్రము. ఆలయ ప్రాంగణంలో ఉన్న భారీ కూర్చున్న శివుని విగ్రహం చాలా దూరం నుండి కనిపిస్తుంది. అలాగే రామేశ్వరం, సో ఇది 11వది జ్యోతిర్లింగం. రామేశ్వరం వచ్చేసి తమిళనాడులోని రామేశ్వరం దివి లొకేషన్ ఇది. దీని స్టోరీ వచ్చేసి రావణ సంహారం తర్వాత శ్రీరాముడు బ్రహ్మహత్య పాతకం పోగొట్టుకోవడానికి శివలింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి అనుకున్నాడు. హనుమంతుడు లింగాన్ని తేవడము ఆలస్యం అవడంతో సీతాదేవి ఇసుకతో నిర్మించిన లింగమే రామలింగేశ్వరుడు. సో దక్షిణ భారతదేశంలో కాశీతో సమానమైన పుణ్యక్షేత్రం ఇది. ఈ ఆలయంలో 22 పవిత్ర తీర్థాలు, బావులు ఉన్నాయి. ఇక్కడ ప్రపంచంలోని అత్యంత పొడవైన కారిడార్ ప్రదక్షిణ మార్గం ఇక్కడే ఉంది. సో ఆ లాస్ట్ చివరిది వచ్చేసి 12వది కృష్ణేశ్వర్, మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల సమీపంలో ఉంటుంది. సో దీని స్టోరీ వచ్చేసి కృష్ణ అనే భక్తురాలు తన కొడుకును చంపిన సవితి పగ నుండి శివుని ప్రార్థించి రక్షించుకుంది. ఆమె భక్తికి మెచ్చి శివుడి ఇక్కడ వెలిశాడు. ఇది 12వ మరియు ఆఖరి జ్యోతిర్లింగం. దంపతుల మధ్య అన్యోన్యతకు ఈ క్షేత్రం ప్రసిద్ధి. ఈ ఆలయము ఎర్రటి రాళ్లతో చెక్కబడింది మరియు అజంతా ఎల్లోరా గుహలకు చాలా దగ్గరగా ఉంటుంది. మీరు గమనిస్తే భారతదేశ మ్యాప్లో ఈ 12 లింగాలు కూడా ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉన్నాయి. ఆధునిక విజ్ఞానం లేని కాలంలోనే ఇవి శక్తి కేంద్రాలుగా ఎలా ఎంచుకోబడ్డాయి అనేది నేటికి అంతుచిక్కని రహస్యం. శాస్త్రవేత్తల ప్రకారం చాలా జ్యోతిర్లింగాల దగ్గర రేడియో యాక్టివిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని పవిత్ర శక్తి వనరులుగా భావిస్తారు. ప్రతి జ్యోతిర్లింగానికి చేసే అభిషేక జలము నేరుగా భూమిలోకి లేదా పవిత్ర నదుల్లోకి వెళ్లేలా నిర్మాణం ఉంటుంది. ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శించడం అంటే కేవలం యాత్ర కాదు, మనలోని అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవడం. భౌతిక సుఖాల కంటే ఆధ్యాత్మిక శాంతి గొప్పదని, మృత్యువు కంటే అమరత్వం గొప్పదని ఈ శివక్షేత్రాలు మనకు చాటి చెబుతున్నాయి. సో శివుడు ఆది, శివుడి అంతం. ఆయన లేని చోటు లేదు, ఆయన నిండి ఉండని అనువు లేదు. ఆ భక్త సులభుడు బోలా శంకరు ఆశీస్సులు మన అందరిపై ఉండాలని చెప్పి కోరుకుందాం. ఒకసారి మనసారా ఓం నమ శివాయ అని స్మరిద్దాం. హర హర మహాదేవ. జీవితంలో సమస్యలు, కెరీర్లో ఆటంకాలు లేదా వివాహాల్లో ఆలస్యం జరుగుతుందా? మీ యొక్క ప్రతి సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం కోసం మరియు జాతక పరిశీలన, వాస్తు మరియు సంఖ్యాశాస్త్రం ద్వారా మీ యొక్క భవిష్యత్తును మరింత ఉజ్వలంగా మార్చుకోవడానికి, సులభమైన పరిహారాలకు శాశ్వత ఫలితాలు పొందడానికి డిస్క్రిప్షన్ లో కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి. అపాయింట్మెంట్ కోసం వాట్సాప్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేసి వారిని కూడా ఈ పుణ్యక్షేత్రాల గురించి తెలియజేయండి. ఈ 12 జ్యోతిర్లింగాలలో మీరు ఏది దర్శించాలనుకుంటున్నారో లేదా ఇప్పటికే ఏ దర్శనం చేసుకున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ.